BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 83672152. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వనజ గారు, కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారు, కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అంటారు. నేను పర్సనల్గా ఫీల్ అవుతానండి, ఏదైనా క్లీనింగ్ చేసేసి అబ్బా ఈ వద్దు ఇంక ఈ స్టఫ్ మనకి పనికిరాదని తీసి బయటపడేస్తే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. ఏంటో ఒకలాంటి పాజిటివ్ అనిపిస్తుంది, ఆ వైబ్స్ అట్లా తెలుస్తూ ఉంటాయి. అట్లా ఇంట్లో ఉంచకూడని వస్తువులు ఏమైనా ఉంటాయా స్పెసిఫిక్గా? ఉంచకూడదు అంటే ఏదైతే వర్కింగ్ కండిషన్లో లేదో అవి మాత్రం ఇంట్లో ఉంచితే ఏమవుతుందంటే మనం ప్రతిదాన్ని మన ఎదుగుదలకు లింక్ చేస్తూ ఉంటామండి. కాబట్టి ఏదైనా వర్కింగ్ కండిషన్లో లేనప్పుడు దాన్ని ఐదర్ రిపేర్ చేసి దాన్ని పనిచేసేలాగా చేసుకోవాలి. అన్నిటికంటే పెద్ద ఇంపార్టెంట్ థింగ్ వాచ్లు. పని చేయని వాచ్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో, అంటే కాలం టైంని బట్టే మన లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ వాచెస్ ఎప్పుడైతే ఆగిపోయి ఉంటాయో అవైతే ఎప్పుడైతే పనికిరావో చాలా మంది చెప్పారు. బట్ ఏంటంటే మాట్లాడడం వేరే, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరే. ఓకే, సో ఇలాగే మా వాచెస్ కలెక్షన్ బాగా ఉంటుంది కాబట్టి ఏదో మాకు ఇంకొక ప్యారలల్ ఇంకొక బిజినెస్ కూడా ఉంది కదా మా, ఏదో స్టాగ్నేషన్ అయితే ఈ ఒక వర్క్ ముందుకు వెళ్ళట్లేదు. ఏంటి అంటే జనరల్గా అనమాట, అంటే చూడాలని కూడా లేదు, ఏదో ఇల్లు సదురుతూ డబ్బా నిండా మా వారివి నావి అన్ని వాచ్లు చూస్తే అందులో సగానికి సగం ఆగిపోయి ఉన్నాయి. అయితే ఇది నిజంగా మీరు బిలీవ్ మీ, అయితే నేను ఏం చేశాను, ఈ బాబాయ్ ఇన్ని వాచెస్ ఇన్ని ఆగిపోయి ఉన్నాయా, అన్ని కలెక్షన్ ఎప్పుడెప్పుడు నుంచో కదండి కలెక్షన్ అన్నీ పెట్టాక అవన్నీ పట్టుకొని వెళ్ళి వాటికి అన్నీ తీసుకెళ్ళి ఒక వాచ్ కంపెనీలో వచ్చి అన్నిటికీ బ్యాటరీలు వేయించి అవి ఎప్పుడైతే ఇమీడియట్గా అవ్వలేదు ఇది చేంజెస్ అంతా, అవి ఎప్పుడైతే ఈ వాచెస్ అన్నీ రిపేర్ చేయించి పెట్టిన తర్వాత ఏదో ఒక తెలవని ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఏదో మాకు సడన్గా వచ్చేసి పెద్ద చెక్ వచ్చేసింది అట్లా అనట్లేదు, కాకపోతే బట్ మూమెంట్ ఉంది, సమ్ మూమెంట్. సో నేనేమనుకున్నానంటే ఓకే ఇది కూడా యాడ్ అయింది. సో ఇక్కడ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుకుందాము. కొంచెం ఎలాగో వచ్చింది కాబట్టి మనం చేసే ప్రతి పనిని మనం అబ్జర్వ్ చేస్తే దానివల్ల మనకు నెక్స్ట్ ఏం ఇంపాక్ట్ అయిందని మనం గుర్తుండిపోద్దండి మనకి లైఫ్లో 100%. కాబట్టి మనం ఏం చేసినా ఆలోచించి, మనం మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా, అందుకే అంటే మైండ్ఫుల్నెస్ అనేసి ఈ మధ్య చాలా మాట్లాడుతున్నారు కదా, మన కాన్షియస్గా ఉండి ఏ పని చేసినా అది 100% అది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్లో పనికిరాని వాచెస్, బేసిక్గా వాల్ క్లాక్స్ కానీ వాచెస్ కానీ ఏది ఉన్నా ఫస్ట్ ఆగిపోయింది అనుకోండి, గోడ దగ్గర ఉంచి నేను తర్వాత బ్యాటరీ తెచ్చేస్తాను కాదు, ఫస్ట్ అక్కడి నుంచి అది తీయండి. తీసేసి దాన్ని బోర్లా ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి వాచ్ బ్యాటరీ తెచ్చిన తర్వాత దాని రిపేర్ కండిషన్, వర్కింగ్ కండిషన్లో ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ మీరు గోడ మీద పెట్టేయండి. నెంబర్ 1 అది. రెండోది ఏంటి అంటే లెదర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మనం చూస్తాం ఇంట్లో, చెప్పులు అవన్నీ చాలా అవస్థలు, హ్యాండ్ బ్యాగ్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళవి. కొన్ని బ్యాగ్స్ కొనేస్తాం మనము, కలర్స్ అని మ్యాచింగ్ అని కొంటాము. కొన్నాక ఏమవుతుందంటే ఆ లెదర్ని కొంచెం ఇట్లా ఇలా పైన ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది పైకి కదా, క్లీన్ చేయాలి, ఫంగస్ లాగా వస్తుంది. ప్లస్ దాని మీద నుంచి ఇట్లా పొట్టు వచ్చేసినట్టు గ్రీనిష్గా అయిపోతుంది, ఫంగస్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని తీసి బయట పాడేసేయండి. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఐటమ్ ఇంట్లోది ఒక్కొక్క గ్రహానికి లింక్ అయి ఉంటుంది. సో శని బాధలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అంటారు. ఇట్లా లెదర్ ఎప్పుడైతే ఇంట్లో వాసన వచ్చినా, లెదర్ పాడైపోయినా, కాబట్టి అట్లాంటి లెదర్స్ ఏమైనా ఉంటే మాత్రం అది ఫస్ట్ తీసి బయటపడే. రెండోది ఏంటంటే మనము చిరిగిపోయిన బట్టలు ఏవైతే ఉంటాయో, వాడనివి ఏమైనా ఉంటాయి అవి ఫస్ట్ ఇవన్నిటికి ఏంటంటే మనకి ఇచ్చే మనసు ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇది నాది, ఇది నా దగ్గరే ఉండాలి, ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి. ఒకవేళ మీకు సెంటిమెంట్ వస్తువులు అంటే వాటిని రిపేర్ చేసి వర్కింగ్ కండిషన్ రోజు వాడేలాగా చూసుకోండి. అది ఆ రోజు వాడుతుంటే ఏమవుతుందంటే దానివల్ల ఏమి ఇబ్బంది లేదు, కానీ మనం అది వాడకుండా ఒకటే మూల డంప్ చేసి పెడితే దానివల్ల ఇంట్లో చాలా చాలా ఇంపాక్ట్ మనకి, అంటే స్టాగ్నేషన్ అనమాట. మీరు చూడండి, అందుకే అన్న మైండ్ఫుల్నెస్, ఫస్ట్ మైండ్ఫుల్గా ఉండండి. ఫస్ట్ ఇంటినంతా అబ్జర్వ్ చేయండి, ఏ వస్తువు ఎట్లా ఉంది, ఏ వస్తువు పనికిరాదు. కొంతమంది కప్స్ అవసరాలు పగిలిపోతే దానికి డిజైన్ చేసి ఇట్లా, జపాన్లో కూడా ఇది ఒక ఆర్ట్ అండి యాక్చువల్గా. ఇరిగిపోయిన కప్స్ని ఏం చేస్తారంటే అక్కడ క్రాక్ వచ్చిన కప్స్ని గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ తోటి దాన్ని ఎక్కడైతే క్రాక్ అయిందో అక్కడ దాన్ని ఒక డిజైన్ చేసి అవి అమ్ముతారు. సో అక్కడ వాళ్ళకి పనికొస్తుంది అది.
కాకపోతే మనము అది చూసి ఇక్కడ ఏం చేస్తామంటే అది ఒరిజినల్ గోల్డ్లో చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాన్ని డిజైన్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇట్లాంటి ఇరిగిపోయిన కప్పులు ఇట్లాంటివన్నీ ఉంటే అవి కూడా ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. అండ్ చిరిగిపోయిన బట్టలు, విరిగిపోయినవి వస్తువులు కొన్ని ఏవైతే పిల్లల బొమ్మలు వంకర్లు పోతా ఉంటాయి. సో ఇవన్నీ ఎంతగా మనం అవాయిడ్ చేసుకోగలిగితే మన ఇల్లు అంతా క్లీన్గా అండ్ పాజిటివ్ ఒక మంచి ఎనర్జీ తోటి ఉంటుందండి. సో చాలామంది ఏంటంటే ఒక డంపింగ్ యార్డ్, ఒక మూల ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ అనగానే మనం ఆ స్టోర్ రూమ్లో అన్ని చెత్త చెదారం ఇరిగిపోయిన డంప్ కాదు, స్టోర్ రూమ్ ఎనర్జీస్ కూడా చాలా చాలా అవసరం అక్కడ. మీ స్టోర్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏంటంటే మీ ఇంట్లో ఎక్సెస్గా ఉండి మీకు సడన్గా ఎమర్జెన్సీకి యూజ్ చేసే ఐటమ్స్ మాత్రమే అందులో ఉండాలి. బట్ పనికిరాని వస్తువులు కాదు. పాతకాలంలో గాది అనేవాళ్ళు, స్టోరేజ్ ధాన్యము అవంతా స్టోర్ చేసేవాళ్ళు. నిత్యం ఎప్పుడు అట్లా వాళ్ళ అంతే అంటే పాడి పంట ఎంత బాగుండేది కదా. సో ఈ గాదిల్లో వాటిలో స్టోరేజ్ స్పేసెస్ లో ఏంటంటే ధాన్యం పెట్టేవాళ్ళు ఎక్కడ. కానీ ఇప్పుడు మనం స్టోరేజెస్ లో ఏం చేస్తున్నామంటే పనికిరాని వస్తువులు అట్లాంటి పెట్టడం. అంతే అంటే ధాన్యం పెట్టడం వల్ల దానికి మీనింగ్ ఏంటంటే రీగ్రో అవుతాయి, మళ్ళీ ఎదుగుతూ ఉంటది కదా. ఆ ధాన్యం తీసి ఏదైనా కానీ పప్పులు ఉప్పులు ఏదైనా మీరు మట్టిలో వేస్తే మళ్ళీ ఎదుగుతుంది. సో ఆ ఎదిగేవి అన్ని స్టోరేజ్ లో ఉండాలని ఒక మంచి ఇంటెన్షన్ తోటి అప్పుడు స్టోరేజ్ స్పేసెస్ అట్లా పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇరిగిపోయిన సోఫాలు, ఇరిగిపోయిన సామాన్ అన్ని తీసుకెళ్ళి ఆ లోపల పెడతాము. అది ఇవ్వలేం. అండ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, పనికిరాని ప్రింటర్లు, పనికిరాని కంప్యూటర్లు, పనికిరాని వాట్ ఎవర్, అవి ఏం చేస్తుంటే ఈ పనికిరాని ఎలక్ట్రానిక్ గూడ్స్ అని రాహుని ఇండికేట్ చేస్తాయి. ఎప్పుడైతే అవి మనకి పనికి రావట్లేదు, అవి అట్లానే ఉన్నాయో, మళ్ళీ రాహు గ్రహాలు కూడా, రాహు ఏంటంటే బాగుంటే మనకి సూపర్ నేమ్ ఫేమ్ అన్నీ ఉంటాయి అనమాట. సో దాన్ని డిప్లీట్ చేసి రాహు గ్రహం ఒక ఎనర్జీస్ మనం మైనస్ చేసుకుంటే వెళ్ళాలంటే ఇట్లాంటి పనికిరాని ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఒకవేళ పనికొచ్చే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమైనా ఉంటే కనుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వస్తువుని మనం లింక్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి. సో ఇట్లాంటివన్నీ అనమాట. చాలా మంది ఇంకా చేయకూడని పని కూడా చెప్పేస్తాయి ఇందులో. బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళి కూర్చుంటారు. సో అది అయితే ఆరోగ్యపరంగా కూడా మనకి చాలా వర్స్ట్. అండ్ అదే విధంగా మీ పని బ్లాకేజెస్ మాత్రం విపరీతంగా బ్లాకేజెస్ అయిపోతాయి. ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ ఇవంతా స్టాప్ చేస్తే గనక, ఎందుకంటే ఈ టాపిక్ కి బయట ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద టాపిక్, బట్ స్టిల్ చాలా మంది బాత్రూమ్ లోకి ఇలా ఫోన్ తీసుకొని వెళ్ళి కూర్చుంటారు. అలా కూర్చున్న వాళ్ళు, ఎస్పెషల్లీ బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, మీరు చూడండి ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళకి అన్ని బ్లాకేజెస్. మీరు టైం గురించి ఎంత ఆలోచిస్తున్నారో, నేను ఈ టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు అని, మీకు ఆ టైం కంటే ఎక్కువ మీకు లాసెస్ ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటి వనజ గారు? అంటే ఎందువల్ల? అంటే బాత్రూమ్ ఈజ్ రూల్డ్ బై రాహు అండి, ప్లానెట్ గా చూసుకుంటే గనక. అక్కడికి మనం ఈ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ తీసుకుంటే డర్టీ ప్లేస్ కదా. సో డర్టీ ప్లేస్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఆబ్వియస్ గా మనకి రకరకాల బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి. సో ఓన్లీ రాహు ప్లానెట్ గురించి మాట్లాడాలంటే చాలా, ఏం చేస్తే మనకి బెనిఫిట్స్ అవుతాయి, ఏం చేస్తే మనకి మైనస్లు అవుతాయి అన్నది మనం ఒకసారి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి యాక్చువల్ గా. మనం అనుకుంటాం చాలా మంది నమ్మే వాళ్ళకి, అంటే బిలీవ్ చేస్తాం, కొన్ని బిలీవ్ చేసే వాళ్ళకి భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ నేను అన్నట్టుగా మైండ్ఫుల్నెస్ ఉంటే మనం రిలేట్ చేయగలుగుతాం దేనివల్ల నాకు ఇబ్బంది వస్తుంది అనేసి. సో వేస్ట్ వస్తువులు ఏవి ఉన్నా కూడా ఇమీడియట్ గా బయటకు పంపించేసేయాలి. ఫస్ట్ ఇచ్చే మనసు ఎవరికైనా వేరే వాళ్ళకి పనికొస్తుందా అది ఒకటి చూసుకోండి. అంటే మనం యూజ్ చేయలేనివి, లేదంటే ఈ మధ్య రీసైక్లింగ్ కోసం కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. అవన్నీ కనీసం ఇచ్చేస్తే సరిపోతుంది. సేమ్ థింగ్ ఇంట్లో ఉన్న విరిగిపోయిన దేవుడి పటాలు, సెంటిమెంట్ దేవుడి పటాలు, ఆ పటాలను ఉంచుకోలేము, పంపించేయలేము. బుక్స్ కూడా వనజ గారు, దేవుడి బుక్స్ కూడా ఎన్ని బుక్స్ గ్యాదర్ అవుతాయో. ఇవన్నీ ఏంటంటే పేపర్ ఫామ్ లో ఉంటే గనక వాటర్ లో వేసేసి అది కరిగిపోయిన తర్వాత మొక్కలకి అవి వేసేసేయండి. ఇప్పుడు ఫ్రేమ్ తీసేసాక లోపల ఉన్న ఫ్రేమ్, లలిత అమ్మవారి ఫోటో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను 20 ఏళ్ళు పూజ చేశాను, ఈ ఫోటో పెట్టుకుని పూజ చేశాను, అమ్మవారి కళ్ళు అంతా ఇలా అలా అయిపోయి పెయింట్ కదా, ఎండ్ ఆఫ్ ద డే అది పెయింటింగ్ ఏదో ఆర్ట్ వేశారు కాబట్టి పాడవుతుంది. మనం అవ్వకుండా ఉండేలాగా చేయలేము ఎక్కడ. కొంతమంది గోడల్లో సీపేజ్ వచ్చేసి పాడైపోతాయి ఫ్రేమ్స్ అవంతా. కాబట్టి ఏం చేస్తారంటే దేనికి అది సెపరేట్ చేసేయండి, గ్లాస్ సెపరేట్ చేయండి, ఫ్రేమ్ సెపరేట్ చేయండి, ఆ ఫోటో ఒకటి తీసి వాటర్లో వేసేసేయండి. ఆ వాటర్లో వేసి అంతా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని మీ ఇంట్లో చెట్టుకో మొక్కకో వేసేస్తే మీ ఎనర్జీ మీ దగ్గరే ఉంటుంది. ఒకవేళ సెంటిమెంటల్ గా చూసుకుంటే కనుక ఆ ఫ్రేమ్ ఎవరికైనా అవసరం ఉంటే వుడెన్ బయట స్క్రాప్ వాళ్ళకి అమ్మేసేయచ్చు.
అట్లాంటి చేయండి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్ని తీసుకెళ్ళి ఒక దేవుడి దగ్గర ఎవరు కనపడని టైం మధ్యరాత్రిలో వెళ్ళి ఫ్రేమ్స్ అన్ని తీసుకెళ్ళి ఒక గుళ్ళో అలా వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. అది కూడా తప్పు కదా. అక్కడ అలాంటివన్నీ చేయకూడదు. కొంచెం, అవునవును, ఫొటోస్, దేవుడి ఫోటోలు ముఖ్యంగా దేవుడు అన్ని టెంపుల్స్ దగ్గర టెంపుల్స్ దగ్గర పాడేసి వచ్చేస్తా ఉంటారు. అసలు చెట్టు కింద ఇక్కడ అట్లాంటివన్నీ చేయొద్దు. నేను చెప్పాను ఈ ప్రొసీజర్ ఫాలో అవుదాం, హ్యాపీగా ఉంటది అనమాట. ఫ్రేమ్ దేనికి సపరేట్ చేసేసేయండి. కొంతమంది నీళ్ళలో వదిలేస్తారు పట్టుకెళ్ళి. నీళ్ళల్లో వదిలేస్తే ఏమవుతుంది, ఆ గ్లాస్ ఇరిగిపోయి అందులో ఉన్న చేపలు ఏవేవో ఉంటాయి కదా, వాటికి కూడా హామ్ చేసినట్టు అవుతుంది. సో అట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడి, కొంచెం ఓపిక కావాలి మనకు అన్నిటికీ. ఏదన్నా ఒక డిస్మాంటిల్ చేయాలంటే కొంచెం ఓపిక అవసరం. దానికి ఆలోచించి ఏది మంచిదని చేస్తే సరిపోతుంది. ఇలా వస్తువులన్నిటి అంటే మనకి పనికిరాని దాన్ని డంప్ అంతా బయటకు వేయటం వల్ల ఎలాంటి ఫీల్ వస్తుంది అంటారు, ఎలాంటి ఎనర్జీస్? ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీ అన్ని రూమ్స్ లో చాలా మంది ఈ వీడియో చూసేవాళ్ళు మంచాల కింద అవి ఇవి దాచి పెడతా ఉంటారు. మంచం కింద తోసేస్తారు అనమాట, బయట కనపడకుండా ఉండడానికి అన్ని తోస్తూ ఉంటాం. సో ఒకవేళ నిజంగా ఎవరైతే బిలీవ్ చేస్తారో ఆ మంచం కింద ఉన్న వస్తువులన్నీ ఫస్ట్ తీసేసేయండి. తీసేసి ఇంటిని క్లీన్ చేశాక వేరే ఎవరైనా సెకండ్ పర్సన్ని పిలిచి చెప్పకండి, ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేశానని చెప్పకండి. వేరే సెకండ్ పర్సన్ పిలిచి అడగండి, ఈ రూమ్లో ఎట్లాంటి ఫీల్ వస్తుందని. డెఫినెట్గా అదొక మంచి మనకి ఒక ఆరా ఎన్హాన్స్ అవుతుంది. సో మంచాల కింద ఏవి పడితే అవి తోసేస్తూ ఉంటాం మనం. అవన్నీ చేయకుండా మనం పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే జస్ట్ గివ్ ఇట్ ఆఫ్, డిస్ట్రిబ్యూషన్ అంతేనండి. అండ్ ఇంట్లో కూడా ఈ మధ్య మినిమలిస్ట్ అంటే ఎంత మినిమంగా ఉంచుకోగలిగితే అంత బెటర్. కాబట్టి ఆ ప్రాక్టీస్ అందరం చేసుకోగలిగితే బాగుంటుంది మనకి. రైట్. మీరు అడుగుతున్నారు ఏంటి ఎనర్జీస్ అనేసి. మనకి మామూలుగా ఏమవుతుందండి, ఇప్పుడు మనం షింక్లో గిన్నెలు కడుగుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక బ్లాకేజ్ ఉంటుంది. బ్లాకేజ్ ఉంటే ఏమవుతుందండి, ఫస్ట్ థింగ్ వాటర్ వెళ్ళదు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాసన స్టార్ట్, బ్యాడ్ స్మెల్, మనం అక్కడ ఉండలేం కదా. అదే అది ఒకవేళ క్లియర్ చేసేసిన తర్వాత ఫ్రీ ఫ్లో ఇస్ ఇట్. సో మనకు వచ్చే ఎనర్జీస్ కానీ అన్ని ఫ్రీ ఫ్లోగా మనకి మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ బ్లాకేజెస్ని ఎప్పుడన్నా కానీ ఇట్లానే రిలేట్ చేయాలి. ఏదైనా ఒక డ్రైనేజ్ దగ్గరికి వెళ్తే మనకి ఎట్లా ఉంటుంది, అదే పనిగా మనం బ్లాక్ చేసి పెడితే కదా, మీరు మీ మంచం కింద ఇంత బ్లాకేజ్ పెట్టారు, ఆ బ్లాకేజ్ పెడితే ఆ రూమ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎప్పుడు గొడవలు చికాకులు అన్నీ అవుతూ ఉన్నాయి. బట్ మీరు ఈ దృష్టితో ఎప్పుడు చూడరు, మీరు ఈ కింద క్లియరెన్స్ నేను చేయట్లేదు. అది చేసిన తర్వాత మీ బ్లాకేజ్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు రావాల్సిన గుడ్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది, అదంతా డెఫినెట్గా వస్తుంది. టోటల్ కావాల్సింది అదే. కాబట్టి ఇవి అంటే క్లెన్లీనెస్ కానివ్వండి, ఇవన్నీ అంటే క్లీన్గా ఉండడము అంటే మనం ఏదో ఇల్లుని ఇలా అంత బ్యూటిఫుల్గా పెట్టుకోవాలి వాళ్ళలాగా, మనకున్న వాటిల్లోనే ఎక్కడ ఏది ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేసి ఏ గది ఎట్లా ఉండాలో అట్లా ఉంచితే సరిపోతుంది మనకి. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి.